హలో మామ, ఈ డ్యామ్ ఎక్కడ ఉన్నదని చూస్తున్నారా? ఎక్కడ ఉన్నదో చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. అసలు ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, రీసెంట్ గా నేను కమలాపూర్ అయితే వచ్చిన్నాను. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే అదినిమైపల్లి డ్యామ్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్లే దారిలో కమలాపురం చెరువు అయితే కనిపించింది. నీళ్లు కూడా మంచిగా ఉన్నాయి. ఇంకా ఈ వెళ్లే దారిలో గ్రీనరీ చూడండి ఎలా ఉన్నదో. ఈ చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంది. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అసలు మేము డ్యామ్ కి ఎందుకు వెళ్తున్నామంటే, మా ఫ్రెండ్ జయీద్ నైట్ కి బెంగళూరు అయితే వెళ్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. ఒక స్వీట్ మెమొరీ లా ఉంటుందని వెళ్తున్నాము. ఇంకా మొత్తానికి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వాటర్ ఫోర్స్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. ఇక్కడ నిలబడుకొని కిందకి చూస్తామంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇలా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు తోసుకోవడం దుబ్బుకోవడం చేయకుండా మంచిగా ఎంజాయ్ అయితే చేయండి. ఈ సరౌండింగ్ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఈ అన్న చేపల వల్ల వేస్తూ ఉంటే చూస్తా నిలబడుకున్నాము. ఇంకా ఈ అన్నకైతే చేపలు పడలేదు. ఇంకా ఇక్కడ వేరే అన్నకైతే పడినాయి చేపలు. ఇంకా మా జాఫర్ అన్న చూడండి 200కి 300కి అని డీలింగ్ మాట్లాడుతున్నాడు. పాపం వాళ్ళు ఈర్ అనేసారంట. ఇంకా ఇక్కడ ఎవరికో 8 కేజీ చేప పడింది. ఇంకా అలా ఎంజాయ్ చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా మా వాడు బెంగళూరు వెళ్ళాలని బ్యాగ్ అయితే సర్దుతున్నాడు. మా వాడి ఫేస్ లో ఫేక్ స్మైల్ కనిపిస్తుంది ఎక్కువ. ఇంకా మా వాడికి అస్సలు వెళ్ళాలని లేదు. బట్ సిచ్యువేషన్స్ అలాంటివి. మీ ఫ్రెండ్స్ కూడా ఇలా ఎవరైనా వెళ్ళుంటే మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసేయండి. మా వాడు బాయ్ చెప్పేసి బెంగళూరు అయితే వెళ్ళిపోయాను మామ. సరే మామ, అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.